చిత్తూరు జిల్లా పలమనేరులో సినిమా థియేటర్లో అధికారులు తనిఖీలు నిర్వహించారు. పద్మశ్రీ, వివి మహల్, రంగా మహల్, మంజునాథ థియేటర్లో రికార్డులను పరిశీలించారు. వస్తువులు, ధరల పట్టిక, ఫైర్ సేఫ్టీని పరిశీలించారు అధికారులు. స్నాక్స్ అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. పలు థియేటర్లకు నోటీసులు కూడా జారీ చేశారు అధికారులు. ఆనరబుల్ మినిస్టర్ టూరిజం, కల్చర్ అండ్ సినిమాటోగ్రఫీ వారి ఇన్స్ట్రక్షన్ మరియు మా జాయింట్ కమిషనర్ గారి ఉత్తర్వుల మేరకు ఈరోజు పలమనేరులో గల 4 సినిమా థియేటర్లు పద్మశ్రీ, వివి మహల్, మంజునాథ, రంగమహల్ సినిమా థియేటర్లు ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఎక్సెస్ ప్రైస్గా అమ్ముతున్నటువంటి స్నాక్స్ ఏమైనా ఎక్సెస్ ప్రైస్ అమ్ముతున్నారా, శానిటేషన్ అంతా క్లీన్గా హైజీనిక్గా ఉందా లేదా, లేకుంటే టికెట్ ఎక్కువకి అమ్ముతున్నారా, ఇలాంటి వాటి గురించి ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. ఇందులో చూసినట్లంటే ఈ 4 సినిమా థియేటర్లో కూడా ఈరోజు షోస్ జరగడం లేదు, ఎందుకంటే పబ్లిక్ కాలేదు కాబట్టి షోస్ జరగట్లేదు. అదేవిధంగా శానిటేషన్ పరంగా చూసుకుంటే అన్నీ క్లీన్గానే ఉన్నాయి. రిఫ్రెష్మెంట్ చూసినట్లయితే వాళ్ళు ఎంఆర్పీకే అమ్ముతున్నామంటున్నారు. దాని మీద ఉన్న ప్రైజులు కూడా తనిఖీ చేయడం అయింది. దాంతోపాటుగా ఎక్స్పైరీ డేట్ కూడా చూడడం జరిగింది. అన్నీ కరెక్ట్గానే ఉంది. చిత్తూరు జిల్లాలో అధికారులు పలు థియేటర్లను తనిఖీ చేశారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవివర్మ అందిస్తారు. రవివర్మ. థ్యాంక్ యూ రవి. ఈ నెల జూన్ 2వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా థియేటర్ల బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. ఈ నేపథ్యంలోనే జిల్లాలోని అన్ని థియేటర్లు రాష్ట్ర వ్యాప్తంగా థియేటర్ల యొక్క విధానాన్ని, నిర్వహణ విధానానిపై పూర్తిగా సమీక్షించి వాటిపై చర్యలు చేపట్టాలి. థియేటర్ల రెన్యూవల్ అయినాయా లేవన్నది క్షుణ్ణంగా పరిశీలించాలని చెప్పేసి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఆ మేరకు అధికారులు అయితే స్పందించారు. ఇవాళ చిత్తూరు జిల్లాలో దాదాపు 38 థియేటర్లు ఉన్నాయి. జిల్లాలో ప్రాంతాల్లోనూ తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారు నిన్నటి నుంచి. ముఖ్యంగా పల్మనేరులో దాదాపు పద్మశ్రీ, వివి మహల్, రంగనాథం, మంజునాథ్ వంటి థియేటర్లన్నింటినీ కూడా పరిశీలించారు. వాటిల్లో 2 థియేటర్లు అంటే మంజునాథ్, రంగనాథ్ థియేటర్లో మాత్రం మౌలిక సదుపాయాల కల్పన, మరుగుదొడ్ల నిర్వహణ విధానం లోపభూయిష్టంగా ఉందని చెప్పేసి అధికారులు అయితే తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అలాగే వాటికి నోటీసులు కూడా ఇచ్చారు. అదే కాకుండా పొంగనూరులో 2 థియేటర్లు, అలాగే కుప్పంలో 1 థియేటర్, మళ్ళీ కొత్తకోటలో 2 థియేటర్లు, మొత్తం చిత్తూరు జిల్లాలో దాదాపు 12 థియేటర్లకి నోటీసులు అయితే జారీ చేశారు. నిర్వహణ విధానం లోపభూయిష్టంగా ఉంది. అదే కాకుండా థియేటర్ పర్మిషన్స్ రెన్యూవల్ చేసుకున్న విధానంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు యాజమాన్యం అని చెప్పి అధికారులు కూడా గుర్తించారు. వీటన్నిటి మీద క్షుణ్ణంగా పరిశీలించి చర్యలు అయితే చేపట్టే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే దాదాపు జిల్లాలో 12 థియేటర్లు అయితే నోటీసులు జారీ చేశారు. వాటిని సీజ్ చేసే అవకాశం ఉంది. అంటే లైసెన్స్ పర్మిషన్ టైం అయిపోయినా కూడా ఇంకా రెన్యూవల్ చేసుకోకుండా నడపడాన్ని నేరంగా పరిగణిస్తున్నారు అధికారులు. ఆ మేరకు నోటీసులు అయితే జారీ చేశారు. రవి. రైట్, థ్యాంక్ యూ రవివర్మ.